అమరావతి ఏదైతే ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉందో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం, దాని మీద మీ యొక్క ఆలోచన, మీ యొక్క అభిప్రాయం ఏంటండి? అమరావతి అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అమరావతి సెంటర్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి. అంటే ఏ ప్రాంతం వాళ్ళైనా అక్కడికి వచ్చి హ్యాపీగా పనులు చేసుకొని ఈజీగా వెళ్ళొచ్చు. ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే సెంటర్లో పెట్టాడు. ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇదిగా ఉంటుంది. అయితే మీకు ఇంకా ట్రావెల్స్ కాబట్టి మీకు అన్నిటికీ సెంటర్ పాయింట్ అని బాగా దగ్గరగా ఉంటుందంట. అవును. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ వైజాగ్ అన్నారు. తిరుపతి నుంచి వైజాగ్ పోవాలంటే ఎంత టైం పడుతుంది? అదే విజయవాడకు పోవాలంటే ఎంత టైం పడుతుంది? అది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్లు అట్టుంటాయి. అంత బాగా ఆలోచించి సెంటర్లో పెట్టాడు. అందులో నీటి వసతి కానీ, రోడ్లు కానీ అన్నీ కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి దేనికి, అమరావతి పోయేదానికి. అదే నీకు వైజాగ్ పోవాలన్నా కూడా కష్టం ఇక్కడి నుంచి, తిరుపతి నుంచి. అదే అనంతపురం వాడు వైజాగ్ పోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? అదంతా అయ్యే పని కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చేశాడు. అంటే అమరావతి మంచి ప్లేస్లో పెట్టారంటారు, అంటే ప్లేజెక్షన్ మాత్రం చాలా మంచి ప్లేస్లో పెట్టాడు. చాలా మంచి అది డెవలప్మెంట్ చేసి చాలా అభివృద్ధి చెందిందంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంటుంది. అవుతుందన్న మీకు అమరావతి కంప్లీట్ అవుతుంది, ప్రస్తుత ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది నమ్మకం మీకుందా? 100%. చంద్రబాబు నాయుడు 100% దాన్ని కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా అమరావతి కంప్లీట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే మేలు అంటే అడ్వాంటేజెస్ అంటే ఏమేమి చెప్తారు? ఎన్నో ఉపాధి కల్పిస్తాడు. ఎంతోమంది ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి, ఎన్నో చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా వరకు వస్తుంది అమరావతి డెవలప్ అవుతే ఎంతో ఆంధ్రప్రదేశ్కి ఒక హైటెక్ సిటీ తరహాలో వస్తుంది అమరావతి. చూస్తాను హైదరాబాద్ లాగా వస్తుంది అమరావతి కూడా వస్తుంది. అమరావతి లాగా వస్తుంది, ఇంకా గ్రేటెడ్గా వస్తుంది. ఇంకా గ్రేటెడ్ హైదరాబాద్ లాగా వస్తుంది అమరావతి అని. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అంటున్నారండి అమరావతి రాజధాని కట్టడానికి? కొద్దిగా ప్రాంతంలో కడితే సరిపోతుంది అంటున్నారు. అమరావతి అంటే డెవలప్ చేయాలంటే ఇంకా అన్ని ఇండస్ట్రీస్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ పెట్టాలంటే చాలా కావాలి కదా ల్యాండ్. 1 ఎకరా 2 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు కుదిరేది కాదు కదా అది. అందుకే కదా అంత అన్ని ఎకరాలు సెలెక్ట్ చేసి పెట్టుండేది. అందుకు అంటే ఇప్పుడు రానున్న జనరేషన్స్, రానున్న తరాల్లో మనం వేరే ఊర్లకి, వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదంటారు అమరావతి వస్తే? అవసరమే లేదు. అమరావతి వస్తే అన్ని ఉపాధి హామీలు, చదువు, హాస్పిటల్స్, మంచి టెక్నాలజీస్ అన్నీ అమరావతిలోనే డెవలప్ చేస్తారు. అంటే కొంతమంది 3 రాజధానులు బాగుండేది, ఒక రాజధాని దేని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కదా అంటున్నారు, దాని గురించి ఏమంటారు? 3 రాజధానులు అంటే ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలి, అంతేగాని 3 రాజధానులు అనేది చాలా రాంగ్ డెసిషన్. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందాలి కరెక్ట్. కాకపోతే అమరావతి అనేది ఒక క్యాపిటల్ అనేది ఆంధ్రప్రదేశ్కి 100% ఉండాలి. ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్లో ఎట్లో, తమిళనాడుకి చెన్నై ఎట్లో, కర్ణాటక బెంగళూరు అట్లా ఒక రాజధాని అనేది ఉంటే ఆ రాజధాని వల్ల వచ్చే ఆదాయము వల్ల ఇంకొక మిగతా ప్రాంతాలన్నీ బాగా డెవలప్ చేయొచ్చు. అందువల్ల అమరావతి డెవలప్ అవుతే చాలా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు 100% చేస్తాడు, దాంట్లో డౌటే లేదు. మరి మీ తరపున అమరావతి పూర్తి చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి? నా తరపు నుంచి అయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మటుకు చాలా డెవలప్ చేస్తాడు. అది డెవలప్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయికి వెళ్తుందో, చంద్రబాబు నాయుడుకి ఎంత పేరు వస్తుందో మీరే చూస్తూ ఉండండి. ఈ ప్రజలు చూస్తారు, అందరూ దాన్ని అప్సెట్ చేస్తారు. చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్తుంది, అది బాగా డెవలప్ చేస్తుంది. 100% చేస్తాడు చంద్రబాబు నాయుడు, డౌటే లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి నీ అభిప్రాయం అంటే రాజధాని అవసరం లేదా? మనకు ఖచ్చితంగా రాజధాని అవసరం కదా, కావాలి కదా. రాజధాని ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పెట్టి ఇది ఒక ప్రత్యేక ఉద్యమం వస్తుంది. ఇక్కడ రాయలసీమ అదొకటి, మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఎత్తుకొచ్చి కోస్తాలో వైజాగ్లో కొద్దిగా అట్లా 3 విభాగాలుగా చేల్చకన్నా ఒకే రాజధాని ఉంటే మనకు ఈ చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకి కానీ, ఇట్లా శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళకి కానీ, విజయనగరం నుంచి వచ్చే వాళ్ళకి ఒకటే లెంత్ ఉంటుంది. ఎవరికి ఇటువంటి ఇబ్బంది ఉండదు. అందరికీ ఇక్కడ వాటర్ సోర్స్ కానీ, ఇక్కడ ల్యాండ్లు కానీ, విస్తీర్ణత కానీ మనకు అనుకూలంగా ఉంటుంది. ఆడు కొంచెం పెట్టడం వల్ల రేపొద్దున ప్రత్యేక రాయలసీమ యుద్ధం వస్తుందని మనం అనుకొని లేనిపోయిన వాళ్ళు రాష్ట్రంలో కల్పించేదాని బదులు ఏదో ఒక స్టెబిలిటీ నిర్ణయం అనేది కానీ ఉంటే కానీ
దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడతారు. మన స్వలాభం కోసము, మన కోసం, మన నిర్ణయాలు, మన రాజకీయ అభివృద్ధి కోసము మనం ఎదిగితే చాలు, మన నాయకులు ఎదిగితే చాలు అనుకోవడం కరెక్ట్ కాదు కదా. సామాన్య ప్రజలకు ఏం కావాలి? ఉద్యోగం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం వాటర్ సోర్స్ కావాలి, రోడ్లు కావాలి, తర్వాత ఉపాధి కావాలి. మనకు నేను ఏదో పథకాలు ఇస్తానో, అమ్మ ఒడి ఇస్తానో, లేదా ఇంకో ఓడి ఇస్తాను, నాన్న ఓడి ఇస్తాను, తాత ఓడి ఇస్తాను, అవన్నీ కాకుండా మనకు అభివృద్ధి ఏం కావాలి? అభివృద్ధి ఏం కావాలి? మనకు డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అంటే ఏంటి? రోడ్లు కానీ, ఏదైనా స్కూల్స్ కానీ, మన ఏమైనా ఇంకా మనకు గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు కానీ ఏముంది ఏం లేదని చూసుకొని మనం డిసైడ్ అవ్వాలి కదా. అంటే నువ్వు చెప్పినవన్నీ కూడా అమరావతి అనే ప్రాంతం, గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతి అనే ప్రాంతం రాజధానిగా ప్రకటించడం ద్వారా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటావు? దానికి అమరావతి ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్నాయంటావు? ఇప్పుడు మనము ఈ హైకోర్టు అతికొచ్చి మనం కర్నూలులో పెట్టినారు, మళ్ళీ వచ్చేసి ఏడొచ్చి మనం రాజధాని చేస్తామంటే ఎవరికి కమ్యూనికేషన్ ఉండదు. రేపు పొద్దునే మాకు ఇది ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రాదని గ్యారంటీ ఏం లేదు కదా. ఇప్పుడు వైజాగ్లో ఉంది, ఒక విధంగా ఏదన్నా ఉండింటే కానీ లాస్ట్ ఇయర్ ఏం చేసిన స్టీల్ అది ప్రైవేటీకరణ చేయక నిలబెట్టిండల్లా. ఏం చేసినాం? మీరేం చేసినారు? గత ప్రభుత్వంలో నాయకులు మీరేం చేసినారు? ఎల్లకాలం మేము నా స్వలాభం కోసము దురుస్పరంగా జనాలు తిట్టించడము, వాళ్ళని ఇలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల ఏమొచ్చింది ప్రజలకి? ఎవరికి ఏం ఉపాధి ఉంది? ఇప్పుడంతా వాలంటీర్ సమస్య పెట్టి ఏం ప్రయోజనం అయింది? అంటే ఇంకోటి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పటి నుంచి టీడీపీ పార్టీ వాళ్ళు ఏమో మొదటి నుంచి కూడా అమరావతి రాజధానిని వాళ్ళ మాటకి మీద నిలబడి ఉన్నారు. 2014 నుంచి 19 వరకు అన్ని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 2019కి ముందు అమరావతి రాజధాని 33,000 ఎకరాలు సేకరించడం మాకు ఓకే అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏ విధంగా చేశారు మీరు కూడా చూశారు. వైసీపీ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి కానీ ఇటు టీడీపీ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వీళ్ళిద్దరు నిర్ణయాలు బట్టి మీరే ఉంటారు. నాకేమంటే చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ అనుకుంటాను. అంటే నేను ఒకపక్షపాతంగా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రం బాగుపడాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఒకదాన్ని డెవలప్మెంట్ చేస్తారు. మనకి ఏం సోర్స్ ఉంది, ఇక్కడ వాటర్ ఉందా, లేదా విస్తీర్ణత ఎంత ఉంది, ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉందా, ఎవరికి నష్టం లేకుండా ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళకి ఈ పక్క వచ్చే వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుందా అనేది చూస్తారు. కానీ మనకి ఇష్టప్రకారంగా నేను సీఎం అని కదా, నేను వచ్చి కర్నూలులో పెడతాను, ఇంకోటి వైజాగ్లో పెడతాను, ఇంకోటి అసెంబ్లీ కడతాను, అనేది కరెక్ట్ కాదు కదా. అప్పుడు ఎవరు ఇబ్బంది సన్నాబన్న అలాంటి ప్రజలు కానీ, ఇప్పుడు నేనేదో రియల్ ఎస్టేట్ ఇంకోటి చేసి నేను బతుకోగలుగుతాను. అన్ఎంప్లాయ్మెంట్ చాలా వరకు ఉంది. ఇప్పుడు 10th వరకు చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చేస్తారు మీరు? నేను పథకాలే ఇచ్చాను అని కాకుండా నేను ఇది చేసినాను నాయన నువ్వు ఇది తిన్నావు అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, అమ్మఒడి అనేది ఇస్తాము. అమ్మఒడి ఇచ్చిన వల్ల ప్రయోజనం ఏముంది? ఇప్పుడు జనాలు కష్టం మానేసి సోమరిపోతులు అయిపోతారు. నాకు ఆ డబ్బులు పడతాయి, ఈ డబ్బులు పడతాయి అని ఉంటారు. కానీ డైరెక్ట్గా ముందుకు వచ్చేసి నేను ఈ పని చేస్తున్నా ఉపాధి లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని నేను చేస్తానో, ఈ పని నేను చేయగలుగుతాను అనేది ఎవరికి లేదు. రాజధాని వస్తే మనకు ఉపాధి వస్తుంది, ఉపాధి కంపల్సరీ వస్తుంది కదా. ఇండస్ట్రీస్ వస్తాయి, ఖచ్చితంగా మనకు బయట నుంచి కంపెనీలు పెట్టచ్చు. ఎవరైనా ఇన్వెస్టర్లు వచ్చి చేసి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా తగ్గుతుంది కదా. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా రాజధాని ప్రాంతానికి అన్ని వేల ఎకరాల భూమి దేనికి, అసలు అంత భూమి దేనికి కొద్దిగా చాలు కదా అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీ అభిప్రాయం? దాని గురించి ఏమంటారంటే, ఏ సమస్య కావాలన్నా ఇప్పుడు రాజధాని అనేది మీకు తెలిసిందే సార్. ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అప్పుడు అంత ఎందుకు అన్నారు? ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ఒక టూరిజం అయిపోయింది. అది ఎప్పుడో గత 30 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయము, ఆయన ఆలోచనలు బట్టే కదా అంత అయింది. అప్పుడు మనము లోతుగా ఆలోచించుకుంటే, రేపటి గురించి ఆలోచిస్తే ఈ రోజు మనం తీసుకోవాల్సిన నిర్ణయం కరెక్టే. ఆయన చేసేది అయితే కరెక్టే. ఎందుకంటే అంత విస్తీర్ణత ఉంటే ఒక ఇండస్ట్రీస్ కానీ, ఏ పరంగా అయినా మనకు పరిశ్రమలు కానీ, అది ఏదైనా కావచ్చు, మనకు బాగా ఇదిగా ఉంటుందని. అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినట్టుగానే అమరావతిని కూడా చేస్తారు, అంతకంటే ఇంకా బాగా అవుతుంది. అది అమరావతి సింగపూర్ లాగా అవుతుందని నా అభిప్రాయం. హైదరాబాద్ మించిపోతుంది. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సిన అవసరం లేదంటే, ఉపాధి కోసం, చదువుల కోసం ఇంకా మనం అమరావతిలోనే కేంద్రంగా మారే అవకాశాలు గట్టిగా ఉన్నాయంటారా? ఇప్పుడు ఒకటి ఆలోచించాలి సార్ మీరు. ఇప్పుడు మన దగ్గర క్యాపిటల్ లాగే కదా, నేను బెంగళూరు పోతాను, నేను హైదరాబాద్ పోతాను, నేను అక్కడ పోతాను, ఇక్కడ పోతాను అంటారు. అదే మన దగ్గర రాజధాని ఉంటే, అదే ఐటీ కంపెనీలు కానీ ఏ కంపెనీలైనా మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేదా ఇంకేదైనా రకరకాల కియా కంపెనీలు కావచ్చు. బయట ఏదన్నా మంచి పరిశ్రమలు వస్తే మన వాళ్ళు వచ్చి ఏదో ఇంటర్మీడియట్ చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, వాళ్ళకు ఉన్న కాడికి నేను బయట బతకలేను, నా ఊర్లో నుండి 10 రూపాయలు నేను తినగలుగుతాను అనే నిర్ణయం ఉంటుంది కదా. ఇప్పుడు సిటీకి 40,000 సంపాదించే బదులు ఉండూరు నుండి 10,000 సంపాదించేది హ్యాపీగా అనుకుంటారు కదా ఎవరైనా. ఎందుకంటే మనకు రెంట్ ఉండదు, మనకు నిత్యావసర వస్తువులు కానీ, మనకు కనీస నీడ్స్ అన్నీ ఈజీగా దొరికిపోతుంది. అదే సిటీకి పోతే రెంట్ వచ్చి 10,000, యావరేజ్గా పెట్టుకుని 7,000 రెంట్. మనం కిరాణా ఎత్తుకున్నా కిరాణా మనకు ఎంత ఉంటుంది? మినిమం 7-8,000. ఒక సామాన్యుడు బతకాలంటే ఒక సిటీలో 30,000 ఖర్చు అవుతుంది. అదే 10,000తోనే ఈజీగా బతకగలుగుతారు కదా విలేజ్లో ఉంటే. అదే మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఉంటే మన డెవలప్మెంట్ అవుతుంది, బాగా చదువుకుంటారు, బాగా ఎదగలుగుతారు కదా. సో అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తాం మీరైతే బలంగా నమ్ముతున్నారు? నేనైతే బలంగా నమ్ముతున్నాను. మరి మీ తరపు నుంచి రాజధాని పూర్తి చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రస్తుతం ప్రభుత్వానికి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్ చెప్పగలుగుతాను.